శేఖర్ గారు మీరు చెప్పండి, ఏమిటి విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ ఇచ్చారంటే ఆయన రోజు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు ప్రమోషన్ పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడేమో ఇక్కడ తెలంగాణను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఎట్లా దీని మీద మీరు ఏమన్నా చెప్తారు? అసలు సినిమాలు కొంత దెబ్బతింటానికి పవన్ కళ్యాణ్ చేసే రాజకీయ విమర్శలు ఇటువంటివి కూడా వాళ్ళకు ఈ మధ్యకాలంలో ఆయన కుటుంబానికో లేకపోతే ఆయన అభిమానులకు తీసిన సినిమాలు కూడా దెబ్బతింటానికి ఈయనే కారణం అవుతున్నారని అనుకోవాలా, నిర్మాతలు దెబ్బతింటానికి? సార్ ఒక విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది అసెంబ్లీ సార్. అసెంబ్లీలో మనం ఒక మాట ఇచ్చాము, అసెంబ్లీలో చైర్ ఏదైతే అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి కానీ లేకపోతే ప్రజాపక్షం పట్ల కూర్చున్నటువంటి సీఎం గారు కానీ ఓ మాట చెప్పారంటే అది శాసనం లాంటిది సార్. అక్కడ కూర్చొని సార్ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వారు జబ్ తక్ మై సీట్ మే బయటేంగే జబ్ తక్ నై దేంగే అన్నారు సార్. బాగా గుర్తుంది సార్ ఇది. మరి ఎందుకు ఇచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఇంతకన్నా ముందు మంచి సినిమాలు వచ్చున్నాయి కదా. చిన్న పిల్లగాడు కూడా అర్థమైపోతుందని, చిన్న పిల్లగాడు కూడా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ఒక్కటే అంటే సార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో ఇచ్చే మాటను కూడా నిలబట్టుకోలేకుండా మాట తప్పేంతలా దాన్ని శాసించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అనేది తెలుగు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం దట్టు కాదు. ఇప్పుడు నాకు శ్రీనివాసరావు చెప్పేదాకా తెలియదు సనాతన ధర్మం ఆ గొడవ అంతా ఉందని. పైగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మరి స్టేట్మెంట్ ఆయనదో కాదు నాది సోషల్ మీడియాలో చూశాను. సనాతన ధర్మానికి ఎంకరేజ్ చేసే విధంగా చేసినట్లుగా ఉంది. సనాతన ధర్మానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందా? అలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేస్తా అనేది కూడా చర్చ వస్తుంది కదా సార్. కంప్లీట్ సెక్యులరిజం కి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ సనాతన ధర్మానికి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దగ్గరుండి రాయితీలు ఇచ్చిందంటే మధ్యలో ఇద్దరిని కోఆర్డినేట్ చేసినటువంటి అత్యంత పెద్ద శక్తి ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి సార్. సార్ కాంగ్రెస్ శేఖర్ రెడ్డి అందు గురించే పాపం రేవంత్ రెడ్డి నా ఆత్మ అంటుండే మనం అర్థం చేసుకోవాలి. నా ఆత్మ అనుసంధానం అయి ఉంది, మీరు నన్ను అనుమానించకంటారా నాయన, మీ దండం పెడతా అని చెప్తున్నాడు. నా ఆత్మ మీ దగ్గర ఉందని చెప్తుండే. శేఖర్ గారు కంప్లీట్ చేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా సభలకు వెళ్ళి ఇట్లాగే ఆ నిర్మాతల కొమ్మ ముంచుతున్నారనే విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు కదా. రాజకీయ విమర్శలు చేసి రాజకీయంగా జగన్ గారిని తిట్టో లేకపోతే వైసీపీ వాళ్ళని ఏదో ఒక మాటను ఆయన స్ట్రాటజీగా మిగతా వాళ్ళందరినీ ఇది చేయడం కోసమా లేకపోతే నిర్మాతల్ని లాభం చేయటమా నష్టం చేయటమా ఇది? సార్ ఏదైతే 2014 ముందు వరకు కూడా సార్ రాష్ట్రంలో సినిమా రాజకీయం రెండింటి మధ్య సహృదయ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండేది. ఎవరి పని చేసుకెళ్ళేవాళ్ళు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎంతవరకు నడిచేస్తారు. కానీ రాజకీయానికి సినిమాకి సంబంధం లేకుండా ఉండేది సార్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజకీయ సభల్లో రాజకీయాలు మాట్లాడాలి సార్, సినిమా సభల్లో సినిమాలు మాట్లాడాలి సార్. కానీ సినిమా సభల్ని రాజకీయాలకు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఇంకొకరిని తిట్టడానికి ఎప్పుడైతే సినిమా సభలను వాడుకోవడం మొదలెట్టారో తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారి ప్రాపకం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రాపకం కోసం కొద్దిమంది జబర్దస్త్ నటులు, కొద్దిమంది ప్రొడ్యూసర్లు, కొద్దిమంది డైరెక్టర్లు, కొంతమంది చోటా మోటా నటులు వీళ్ళంతా సినిమా ప్రమోషన్ లో కూడా రాజకీయాలు వాడడంతో డివైడ్ వచ్చేసింది. ఇప్పటికైనా మార్పు వస్తే మంచిది. రాజకీయాలు సినిమాలకు సంబంధం లేకుండా నిన్న సక్సెస్ మీట్ అంటే సార్, నిన్న సక్సెస్ మీట్ అంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు సార్. నెగిటివ్స్ చేశారు నా మీద, మీరు ఎందుకు బాధపడతారు? అంత బాధపడే వాళ్ళైతే దాడి చేయండి వాళ్ళ మీద అన్నాడు సార్. దాడి చేయండి, సత్తా లేదా మీకు అన్నాడు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడే దాడి చేయాలా, దాడి చేయాలా, దాడి చేయమన్నారు సార్. అట్లాంటి నేను వీడియో కూడా చూసాను. అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడితే అదో రకంగా ఇప్పుడు దాడి చేయండి వాళ్ళ మీద, మీకు సత్తా లేదా, మీకు సత్తువ లేదా ఇట్లా అన్నారు, మీకు సత్తువ లేదా అన్నాడు సార్. ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి పవర్ అయింది. ఇప్పుడు ఆయన చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పవర్ ఇప్పుడు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రైట్ ఫైనల్ గా కంప్లీట్ వాళ్ళ కేసులకి ఎవరు భయపడేవాళ్ళు లేరు సార్. కాకపోతే దాడి చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళ మనస్తత్వం ఎక్కడుందని అర్థం. చివరిగా నేను ఒక మాట చెప్తాను, దయచేసి
రాహుల్ గాంధీ గారి ప్రసంగం విన్న తర్వాత నాకు ఇంగ్లీష్ మీడియం దేశం అంతా రావాలన్నా సార్. ఆ. నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఎందుకు కాల్ ఎగరేస్తున్నాను సార్. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి రైట్ దాన్ని దేశం ఫాలో అవుతా ఉంది సార్ ఈ రోజు. ఓకే రైట్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని స్కూల్ ఎడ్యుకేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు చూపిన చొరవ, అవును ఐబీ కోర్సులోని చేసిన మార్పులు ఈ రోజు దేశానికి మార్గనిర్దేశకం అవుతా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు అట్లా చెప్పడం చాలా ఒక నాకు గూస్ బంప్స్ అనిపించింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా గర్వపడతా ఉన్నాను సార్ ఈ రోజు. మా నాయకుడు చేసిన పని దేశం ఫాలో అవుతా ఉంది. ఓకే రైట్ ఓకే గుడ్. ఒక్క నిమిషం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిర గారు చెప్పండి, ఒక సనాతన ధర్మం మీద తీసిన సినిమాకి రాయితీ పెంచుకోవడానికి ఇచ్చింది దాని మీద వామపక్షాలు మండిపడుతున్నాయి, మీరేమంటారు? సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి విషయంలో సినిమా సనాతన ధర్మానికి సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేస్తారా, సెక్యులర్ లో ఉండదంటే 100% కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ సెక్యులర్ పార్టీ సార్. దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. సో ఇవాళ సినిమా లాగా చూస్తే బాగుంటది, మనం అట్లాగే చర్చిస్తే బాగుంటది. దీనిని మరో కోణంలో అందరికి అవకాశం ఇస్తే బాగుంటది అక్క. ఒక్క పవన్ సరైనది కాదు. నేను డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతోన అందరు మాట్లాడిన తర్వాత విని నేను స్పందిస్తాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో సినిమా తీసినప్పుడు సినిమా చేసినటువంటి దానికి ఆయన పొలిటికల్ గా ఎజెండా ఉంటే ఆయన పొలిటికల్ ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఒక సినిమాకి ఏపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగు ప్రజల్లో ఒక హీరోగా కాదు ఇందిర గారు మామూలుగా ఇవ్వటాన్ని ఎవ్వరం తప్పు పట్టం. నేనైతే ఇందా చెప్పే కదా, ఇస్తే పెద్ద తప్పే ఉందని, అది వేరే విషయం. కానీ సీఎం సీట్ లో ఉన్నంత కాలం నేను ఇవ్వను అని చెప్పారు. అది అంతేకాదు సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే వాటికి కూడా మేము ఇస్తామని అనౌన్స్ చేయండి, గొడవ లేదు. మేము బీజేపీ ఒకటే అని చెప్పండి, గొడవ లేదు. మరి ప్లీజ్ వినండి, ఉన్న వాళ్ళని ఎవరం కూడా ఆ సినిమా చూడలే. మీరు చూసుంటే నిజంగా ఆ సినిమా ఏంటో నేపథ్యం మీకు తెలిసి ఉండేది. మీరు చూడలే, నేను చూడలే, శేఖర్ చూడలే, నాకు తెలిసినంత వరకు అయితే. శ్రీనివాసరావు వ్యాఖ్యలు విన్నాం కదా, సిపిఎం ఆయన వ్యాఖ్యలు విన్నాం కదా. ఇప్పుడు ఆయన సినిమా చూసాడా? కాదు సినిమా చూసిన వాళ్ళు కొందరు చేసిన వ్యాఖ్యలు అది ఏముందో నాకు తెలియదు. అట్లాగే తెలుసుకుని ఇవ్వాలి కదా. కాదు ఒక సినిమాకి రాయితీ ఇచ్చేటప్పుడు అవినీతి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విషయంలో చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం. అసెంబ్లీలో మాట్లాడింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి ఈయన ముఖ్యమంత్రి గారిని దెబ్బతీసే విధంగా ఆయన యొక్క లేదు ఎవరు దెబ్బతీయట్లేదు. కాదమ్మా కాదు చంద్రబాబు గారు కాదు చంద్రబాబు గారి మీద ఏ మాట అయితే ఉందో ఆయన మాట మారుస్తాడు తరచుగా అన్నట్లుగానే రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పిన దానికి విరుద్ధంగా చేశారన్నది విమర్శ. ఎవరు చేయాలి, ఆయనే చేసుకున్నాడు. నేనైతే సినిమాకి సినిమాకి ప్రోత్సాహం ఇవ్వడానికి నేను తప్పు పట్టను. కానీ నేను ఒకటి అడుగుతున్నా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు అక్క? అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? అరే ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు అక్క? ఓకే రైట్. మళ్ళీ వేరే అంశంలోకి వెళ్దాం. ఇక వేరే అంశంలోకి వెళ్దాం. మాకేం అభ్యంతరం లేదు. నేనైతే సినిమా ఇండస్ట్రీకి సబ్సిడీలు ఇవ్వటం లేకపోతే వీటిని తప్పు పట్టేవాడిని కాదు. కానీ మీరు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ సమస్య వచ్చింది. అది అసెంబ్లీలో రైట్. ఓకే నాకే అభ్యంతరం. అయితే అసెంబ్లీలో మాట్లాడింది అబద్ధమా? మరి మీరు చెప్పండి. ప్రకాష్ గారు మళ్ళీ వేరే అంశం ఉంది, ఇంపార్టెంట్ అంశం. ఓకే ఒక్క నిమిషం నిద్ర ఆగండి. ప్రకాష్ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, బ్రేక్ కూడా. ఒక 10-15 ఏళ్ల క్రితం మీరు అసెంబ్లీలో నాకు పరిచయం అయ్యారు సార్. ఒక చాలా ఏళ్ల క్రితం సార్. మీరు అసెంబ్లీని బాగా కవర్ చేసేవాళ్ళు. అసెంబ్లీలో ఒక అసెంబ్లీ కమిటీ, అష్యూరెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది సార్. మీకు తెలుసు అప్పుడు అష్యూరెన్స్ కమిటీ అంటే అసెంబ్లీలో ఇచ్చిన అష్యూరెన్స్ అమలు అవుతున్నాయా లేదా చూసే కమిటీ ఒకటి ఉండేది సార్. అది ప్రతిపక్షం ఉండేవాళ్ళు, అధికార పక్షం ఉండాలి సార్. మీరు బాగా కవర్ చేసేవాళ్ళు అప్పుడు అసెంబ్లీ బాగా చూస్తున్నారు. మీరు చాలా ఏళ్ళ సంవత్సరాలు. ఇప్పుడు అష్యూరెన్స్ కమిటీ అనేది గత 10 సంవత్సరాల లేదు సార్ ఈ అసెంబ్లీలో. అష్యూరెన్స్ కమిటీ అప్పుడు అది అందుకోసం గుర్తు చేస్తున్నారు సార్. మీరు అప్పుడు నాకు కలిసిన కాబట్టి ఇప్పుడు సీఎంలైనా మంత్రులైనా ఎవరిచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదంటారు. రైట్.